హాయ్! హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేము రీసెంట్‌గా అయితే పంచభూత లింగాల దర్శనం కంప్లీట్ చేసుకున్నాము. మేము తిరుమల వెళ్ళినప్పుడే వాయులింగం, శ్రీకాళహస్తి కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి మిగిలిన 4 పంచభూత లింగాలని ఈ ట్రిప్‌లో కంప్లీట్ చేసుకున్నాం. మేము సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి చెన్నైకి బై ట్రైన్ వెళ్ళాము. అక్కడి నుంచి బై బస్ కంచి కామాక్షి అమ్మవారి దర్శనం చేసుకొని ఏకాంబరేశ్వర్ పృథ్వీలింగం కంప్లీట్ చేసుకున్నాము. అది అయిపోయిన తర్వాత అదే రోజు మేము స్టార్ట్ అయ్యి అరుణాచలం వెళ్ళామండి బై బస్. అరుణాచలం ఆ రోజు నైట్ రీచ్ అయ్యేప్పటికి 12:30 అలా అయింది. వెంటనే మేము ఫ్రెష్ అప్ అయ్యి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం 1:15కి. ఆ రోజు నైట్ 1:15కి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ 6 వరకు మాకు గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయింది. గిరి ప్రదక్షిణ కంప్లీట్ అవ్వగానే ఇమ్మీడియట్గా మేము ఫ్రెష్ అప్ అయ్యి అదే రోజు మార్నింగ్ స్వామివారి దర్శనం చేసుకున్నామండి. ఆ తర్వాత హోటల్కి వచ్చేసి డ్రెస్ తీసుకున్నాము. తర్వాత ఈవినింగ్ అలా ఫ్రెష్ అప్ అయ్యి మోక్ష మార్గం అండ్ కొంచెం షాపింగ్ అవి కంప్లీట్ చేసుకున్నాము. అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ చిదంబరం స్టార్ట్ అయ్యాము. చిదంబరం ఆకాశలింగం మేము రీచ్ అయ్యేప్పటికి ఈవినింగ్ అయిపోయిందండి. చిదంబరం కంప్లీట్ అయిన తర్వాత ఆ రోజు నైట్ మేము శ్రీరంగం రంగనాథ స్వామివారి టెంపుల్కి స్టార్ట్ అయ్యాము. మేము రీచ్ అయ్యేప్పటికి నైట్ 1:30 అలా అయింది. సో నెక్స్ట్ డే మార్నింగ్ మేము శ్రీరంగం రంగనాథ స్వామి వారి టెంపుల్ చూసుకొని ఆ తర్వాత జంబుకేశ్వర్ జలలింగం దర్శనం చేసుకున్నామండి. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మేము ట్రిచి నుంచి చెన్నై వచ్చాము బై ట్రైన్. మళ్ళీ చెన్నై నుంచి సికింద్రాబాద్ వచ్చేసాము బై ట్రైనే. సో అన్ని పంచభూత లింగాలు చాలా బాగా దర్శనం అయ్యాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి. చిదంబరం నైట్ టైంలో మేము దర్శనం జరిగినప్పుడు హారతి ఇస్తున్నారు. చాలా అంటే చాలా బాగా జరిగిందండి దర్శనం. అండ్ అరుణాచలం గిరి ప్రదక్షిణ కూడా చాలా బాగా జరిగింది. రంగనాథ స్వామి వారి టెంపుల్ చాలా పెద్దది. మనం రోజంతా దిగినా కూడా ఇంకాసేపు ఉంటే బాగుండు అనిపించే అంతగా ఉందండి. ఇదైంది వీడియో అయితే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్ మీ.